హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ఏంటి ఇంత పెద్ద మూట వేసుకొని వచ్చాను అని చూస్తున్నారా? మీకు చెప్పాను కదండి, నిన్న వచ్చేసి నేను మా వదిన బేగం బజార్కి అయితే వెళ్ళామండి. కొంచెం డ్రై ఫ్రూట్స్, అలాగే నాకు షాప్కి సంబంధించిన కొన్ని ప్యాకింగ్ మెటీరియల్ కూడా లేవండి. చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు, ఇది క్లాత్ బ్యాగ్స్ అండి. దీన్ని ఏమంటారో తెలియదు, అది పేపర్ లాగా కాదు, కవర్ లాగా కాదు, మన క్లాత్ అయితే ఉంటుంది కదా. సో అలాంటిది అవి వచ్చేసి 50 పీసెస్ అండి. 50 రూపీస్ అయితే పడింది నాకు. నార్మల్గా సింగిల్ కర్రీ అలా వచ్చినప్పుడు వేరే కవర్స్లో ఇబ్బంది అవుతుందని ఇలా అయితే తీసుకున్నాను ఈసారి. ఇలా ఇందులోనే పెద్ద సైజు ఉన్నాయండి నా దగ్గర. అంత పెద్ద చిన్న ఐటెం కోసం అంత పెద్ద కవర్ వేస్ట్ అనిపించింది. సో ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 2 to 3 ఐటమ్స్ ప్యాక్ చేయడానికంటే. ఇవి వచ్చేసి 60 రూపీస్కి 50 ప్యాక్ అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నెక్స్ట్కి వచ్చేసి సిల్వర్ కవర్స్ అండి. ఇవైతే రైస్ కానీ చట్నీస్ ఉంటాయి కదా, అవి ప్యాక్ చేయడానికి అయితే తీసుకున్నానండి. దీని సైజ్ వచ్చేసి 6x8 అండి. చాలామంది అడుగుతున్నారు కమెంట్ సెక్షన్లో, ఏం పెడుతున్నారంటే మీరు ఏం ప్యాకింగ్ ఐటమ్స్ తెచ్చారో వీటి పేర్లు చెప్పండి అని అంటున్నారు. వీటికి స్పెషల్గా నేమ్స్ ఏం లేవండి. మనము షాప్కి వెళ్ళి అక్కడ అన్నీ మీకు అవైలబుల్గా, అన్నీ మీకు ఏ సైజు కావాలి, మీరు ఏ ఐటమ్కు ఎలాంటి బాక్స్ మీరు ఫిక్స్ చేసుకుంటారు అని మీకు టోటల్గా A to Z ఐటమ్స్ అన్నీ డిస్ప్లేకి అయితే అక్కడ పెడతారండి. ఇక్కడ నేను ఎవ్రీ సైజు ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను. అక్కడ చూపిస్తున్నాను మీకు. 6x8 అని, 7x9 అని, 7x10 అని, అలా సైజెస్ అయితే చాలానే ఉన్నాయండి. నేను ఏ ఐటమ్స్కి సరిపడా అవుతుందో ఆ సైజెస్ తీసుకున్నానండి. ఇక్కడైతే ఈసారి నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసి 1 ఇయర్లో ఇక్కడ ఒక కొత్త ఐటమ్ అయితే ఈరోజు అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ కాదండి, పేపర్ బాక్స్ టైప్స్ అయితే వస్తున్నాయి కదా. ఈసారి అయితే కాస్ట్ అయితే చాలా ఎక్కువే పడిందండి. ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసి 500 ml మనకు వచ్చేసి 10 రూపీస్ అయితే పడిందండి, విత్ లిడ్తోని. చూస్తున్నాను కదా మీకు, ఇక్కడ లోపల పార్ట్ అనేది సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడైతే ఒక నార్మల్గా తినే వాళ్ళైతే ఒక పర్సన్కి అయితే ఫుడ్ ఇందులో సరిపోతుంది. అది బిర్యానీ కానీ, సాంబార్ రైసే కానీ, కర్డ్ రైస్, పులిహోర, అలా ఏ ఐటమ్స్ అన్నా ఈ బాక్స్లో ప్యాక్ చేయొచ్చండి. స్పెషల్గా ఈ బాక్స్ పర్టికులర్గా దీనికే అని ఏం లేదండి. ఇలా తీసుకునే బాక్స్ అయితే చాలా ఐటమ్స్ అయితే ఇందులో ప్యాక్ చేయొచ్చు. కొన్ని ఉంటాయండి మనకు వైట్ కలర్లో దొరుకుతాయి బాక్సెస్. ఆ బాక్సెస్ వచ్చేసి కొన్ని స్ప్రౌట్స్ కానీ, ఇంకేంటి సలాడ్స్ కానీ అలాంటివి పెట్టేటి, అంటే హీట్ ఐటమ్స్ కాదండి, కోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ప్యాక్ చేయడానికి అవి బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించేటి మాత్రం ఈ పేపర్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి ఎంత వేడినైనా తట్టుకుంటాయండి. ఇందులో ప్యాక్ చేసిన ఎలాంటి హెల్త్ ఇష్యూ అయితే రాదండి. ఇంకా నేను రెగ్యులర్గా యూజ్ చేసే బాక్సెస్ అండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అండి. ఇది వచ్చేసి 650 ml. ఇదైతే కొద్దిగా మంచిగా తినే వాళ్ళకైతే ఈ 650 ml బాక్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఈ బాక్సుల్లో మ్యాక్సిమం మీడియంగా హీట్ ఉన్న ఐటమ్సే ఇందులో అయితే ప్యాక్ చేస్తానండి. ఇంకా అవే అంటే ఇబ్బంది అవుతుంది కదా. నార్మల్గా ఒక్కొక్కసారి పూరి కానీ, చపాతీస్ కానీ, కొందరు ఆఫీస్కి వెళ్ళే పిల్లలు అయితే మనకు చెప్తారు, అక్క నాకు ఇలా బాక్స్లో కావాలి, కవర్లో వద్దు, ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నా అని. నాకు రిపీటెడ్ కస్టమర్సే ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసం ఇలాంటి బాక్సెస్ అయితే తేవాల్సి వచ్చిందండి. ఎక్కువేం తీసుకోలేదు నేను. ఈ వైట్ కలర్ బాక్సెస్ వచ్చేసి 50 పీసెస్ తీసుకున్నాను. ఈ బ్లాక్ కలర్ బాక్సెస్ వచ్చేసి 50 పీసెస్ తీసుకున్నాను. టోటల్గా 100 అయ్యాయి కదా. ఆల్రెడీ నా దగ్గర ఇంకొక 20 బాక్సెస్ అలా బాక్సెస్ అయితే ఉన్నాయండి. ఆ బాక్సెస్ చూసుకొని నేను
ఎంత సరిపోతాయి ఏంటి అని అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ ఈ సిల్వర్ బౌల్లో మీరు ఏం ప్యాక్ చేస్తారు అంటే మాత్రం అందులో పూరి, చపాతీ, రైస్ కానీ ఇంకోటి చట్నీస్, కర్రీస్కి మెయిన్గా కర్రీస్ ఒక్కొక్కసారి డెలివరీ బాయ్ వచ్చి వెయిట్ చేస్తాడండి. కొంచెం చల్లగా అయ్యేసేపు కూడా వాళ్ళు వెయిట్ చేయరు. సో అందుకని సిల్వర్ బౌల్స్ అయితే ఎంత వేడినైనా తట్టుకుంటాయి కాబట్టి అందులో ప్యాక్ చేసి రబ్బర్ బ్యాండ్స్ కూడా నేను బేగం బజార్లోనే తీసుకుంటానండి. రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసి నీట్గా ప్యాక్ చేసి అయితే మీకు చూపించాను కదా బ్యాగ్స్, చిన్న బ్యాగ్స్. సో అందులో అయితే ప్యాక్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తానండి డెలివరీ బాయ్కి. ఇక్కడ నెక్స్ట్ ఇంకేం చూపిస్తున్నాను అని చూసేసేయండి. ఇప్పుడైతే ప్యాకింగ్ మెటీరియల్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీ అండి. పెద్దగా గ్రాసరీ అయితే ఏం తేలేదు. 1 వీక్ బ్యాకే డీమార్ట్కి అయితే వెళ్ళాను. సో పప్పులు అవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మసాలాలు, డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ బగారా రైస్లోకి వేస్తాను కదా. ఇక్కడ మన క్లౌడ్ కిచెన్కి అలాగే మా పాపకి తినడానికి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చాను. ఈసారి అయితే ఒక 2 to 3 ఐటమ్స్ అయితే కొత్త ఐటమ్స్ అనేది యాడ్ చేస్తున్నానండి. రాజ్మా మసాలా और చోలే భటోరీ. ఇక్కడ వేరే సైడ్ ఆ పేరు యూజ్ చేస్తారు కదా. మన క్లౌడ్ కిచెన్లో మన పేరు అయితే పూరి చోలే మసాలా అని అయితే యాడ్ చేస్తానండి మన మెనూలో. ఇంకా వచ్చేసి ఇక్కడ ఇంకా బగారా మసాలాలు ఉన్నాయి కదా. సో అవైతే చూపిస్తున్నాను. ఇవన్నీ మసాలాలు హోల్ గరం మసాలా నేనే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. మన నాన్ వెజ్ కర్రీకి సూపర్ టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఈ స్పైసీసే అండి. ఇవైతే నాకు ఎంత సరిపోతాయో అంతే తెచ్చుకుంటానండి. ఎందుకంటే మంత్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా నేను రెగ్యులర్గా బేగం బజార్కి అయితే వెళ్తూనే ఉంటానండి. మీరు కూడా ఒకసారి ఇక్కడైతే విజిట్ చేయండి. కొద్దిగా టైం అయితే పడుతుంది, ట్రాఫిక్ అయితే ఎక్కువే ఉంటుంది. బట్ మీరు వీలు చూసుకొని పోయినట్టయితే మీకు రీజనబుల్ ప్రైజెస్కే వస్తాయండి. ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ కాస్ట్ వచ్చేసి కాజుపప్పు వచ్చేసి 780 రూపీస్ అండి. సైజ్ కూడా చిన్న కాదు, పెద్ద సైజు. అలాగే బాదం పప్పు కాస్ట్ వచ్చేసి కూడా 780 రూపీసే అండి. అన్నీ మనకు రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి. మీకు షాప్ నేమ్ కావాలి అన్నా, ప్యాకింగ్ మెటీరియల్ షాప్ నేమ్ కావాలి, అడ్రస్ కావాలన్నా మనకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసేసేయండి. నేను స్క్రీన్ మీద అయితే నేమ్ అయితే మెన్షన్ చేస్తాను, లేదు అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. మీరైతే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసినట్టయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే మొత్తం వస్తాయండి. ఎలాంటి GST అయితే వాళ్ళు ఛార్జ్ చేయరు. మన వీడియో కనుక నచ్చినట్టయితే మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇన్స్టాలో అయితే ఫాలో చేసేసేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.